నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షాడో మంత్రి ఆగడాలు నెక్స్ట్ లెవెల్ కు చేరాయని పచ్చ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ అండతో షాడో మినిస్టర్ రెచ్చిపోతున్నారట. బినామీలను ఏర్పాటు చేసుకుని పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలించేస్తూ ఉన్నారని సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదంతా మంత్రి నారాయణకు తెలిసే జరుగుతుందా అన్న అనుమానం పార్టీలో వ్యక్తమవుతోంది. కూటమి సర్కార్ పాలన మొదలైన తరువాత ఉచిత ఇసుక విధానం పేరు మీద దోపిడీ విధానం అమల్లోకి వచ్చింది. ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా ఉచిత ఇసుక విధానం అనేది కూటమి నేతలకు, ముఖ్యంగా టీడీపీ నేతలకు ఆదాయ వనరుగా మారింది. ఇసుక లభ్యమయ్యే ప్రతి ప్రాంతంలో రాత్రి వేళల్లో భారీ యంత్రాలు, జేసీబీల సాయంతో ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. నెల్లూరు పెన్నా నదిలో నాణ్యమైన ఇసుక లభ్యమవుతోంది. దాంతో ఇసుకాసురులు ఇక్కడే తిష్టవేశారు. పెన్నా ఇసుకను నమ్ముకుని మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న సిటీ నియోజకవర్గంలోని దీన్ దయాళ్ నగర్లో టీడీపీ నేతలు అనధికారికంగా ఒక ఇసుక రీచ్ను ఓపెన్ చేశారని సమాచారం. అక్రమ రవాణా వేగంగా జరగడానికి వీలుగా కార్పొరేషన్ నిధులతో ఒక రోడ్డు కూడా వేయించుకున్నారంటే ఇక్కడ నేతల దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సుమారు 100 టిప్పర్ల ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారని జిల్లా రాజకీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇందులో మంత్రి నారాయణకు షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న విజయభాస్కర్ రెడ్డి హస్తం ఉందని జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. షాడో మంత్రి తన బినామీ ద్వారానే ఈ దందాకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. సంతపేటకు చెందిన కార్తీక్ అనే వ్యక్తిని బినామీగా పెట్టుకుని షాడో మంత్రి విజయభాస్కర్ రెడ్డి ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు చర్చ నడుస్తోంది. 3 రోజుల క్రితం స్థానికులు వెళ్లి ఇసుక టిప్పర్లను, జేసీబీలను అడ్డుకున్నారు. అక్కడి నుంచి పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. 12 గంటలకు సమాచారం ఇస్తే వారు తెల్లవారుజామున 3 గంటలకు స్పాట్కు వచ్చారు. అయితే అప్పటికే వారికి వాటిని సీజ్ చెయ్యొద్దని షాడో మంత్రి నుంచి ఫోన్లు వచ్చాయని సమాచారం. దాంతో అధికారులు సీజ్ చేసే సాహసం చెయ్యలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాత తరం నేతల్ని కూడా నారాయణ షాడో మంత్రి విజయభాస్కర్ రెడ్డి అస్సలు పట్టించుకోవడం లేదట. మంత్రి నారాయణ పేరు చెప్పి అధికారులను బెదిరిస్తున్నారని ఉద్యోగులు తిట్టుకుంటున్నట్టు సమాచారం. మంత్రి నారాయణ నెలలో 10 రోజులు మాత్రమే నెల్లూరు సిటీలో పర్యటిస్తుండటంతో మిగిలిన రోజులు జిల్లాలో విజయభాస్కర్ రెడ్డే షాడో మంత్రిగా చెలామణి అవుతున్నారట. తాను చెప్పిన పనులు చేయకపోతే అధికారులను ఇంటికి పిలిపించుకుని మరీ వార్నింగ్లు ఇస్తున్నారని ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ మంత్రి నారాయణకు తెలిసే జరుగుతున్నాయనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. జిల్లా కలెక్టర్ నుంచి ఎస్పీ దాకా అందరికీ ఈ షాడో మంత్రి వ్యవహారాలు నచ్చడం లేదట. అన్ని శాఖల్లో ఆయన వేళ్లు కాళ్లు పెడుతున్నారని, తమ పనిని కూడా సరిగ్గా చేసుకోనివ్వడం లేదని ఉన్నతాధికారులు ఆవేదన చెందుతున్నారట. ఇక జిల్లాకు చెందిన కొంతమంది పోలీసుల గురించి చెప్పనవసరమే లేదు. మంత్రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ షాడో మంత్రికి కూడా ఇచ్చి ఆయన సేవలో తరించిపోతున్నారని కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. ఎవరైనా అధికారులు తనకు మర్యాద ఇవ్వకపోతే నేరుగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని షాడో మంత్రి మనస్తత్వం తెలిసిన వాళ్లు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు.